ఓం శ్రీ మాతయ్య నమః. అందరికి నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రోజు తులారాశి వారికి రాబోయే 24 గంటల నుంచి ప్రారంభమవుతున్న అత్యంత కీలకమైన అత్యంత అద్భుతమైన సమయం గురించి, ఈ రాబోయే 24 గంటల్లో మీ జీవితంలో మీరు కలలో కూడా ఊహించని మార్పులు, కొన్ని షాకింగ్ సంఘటనలు, అలాగే అకస్మాత్తుగా మీ తలుపు తట్టబోతున్న భారీ ధనయోగం కనిపించే అవకాశాలు మెండుగా ఉన్నాయని జ్యోతిష శాస్త్రం ఘంటాపాదంగా చెబుతుంది. సాక్షాత్తు ఆ మహావిష్ణువు, లక్ష్మీమాత మరియు దుర్గామాత అనుగ్రహం మీపై మెండుగా ఉండబోతుంది. కానీ అదే సమయంలో అదృష్టం మీ గడప తొక్కే ముందు ఒక ప్రమాదకరమైన సంకేతం కూడా మీ ముందుగానే కనిపించబోతుంది. ఆ సంకేతాన్ని గనుక మీరు నిర్లక్ష్యం చేస్తే లేదా సాధారణ విషయమే కాదా అని వదిలేస్తే మీ చేతికి అంది వచ్చిన అదృష్టం కూడా క్షణాల్లో చేజారిపోయి దూరమయ్యే ప్రమాదం అయితే ఉంటుంది. ఇక్కడే మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు అనగా రాబోయే 24 గంటల్లో తులారాశి వారు చేసే ఒక చిన్న పొరపాటు జీవితాంతం బాధపడే పరిస్థితిని తీసుకురావచ్చు. అందుకే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా ఓపికగా చివరి వరకు జాగ్రత్తగా వినండి. ఎందుకంటే వీడియో చివరిలో నేను చెప్పబోయే ఒక అత్యంత శక్తివంతమైన అతి చిన్న పరిహారం మీ జీవిత గతిని, మీ తలరాతను పూర్తిగా మార్చే అవకాశం ఉంటుంది. మరి స్నేహితులారా, వీడియోలకి వెళ్లే ముందు ఎవరైతే మహావిష్ణువు మరియు లక్ష్మీమాత, దుర్గామాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో మీ ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ ఓం నమో నారాయణ, ఓం మహాలక్ష్మి నమః, ఓం దుమ్ దుర్గాయే నమః అని భక్తితో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలా చేయడం ద్వారా ఆ భగవంతుడి కృపా కటాక్షాలు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. మరి స్నేహితులారా, మీ కష్టాలన్నీ కూడా చిటికలో మాయమైపోతాయి. మరి తులారాశి వారికి రాబోయే 24 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ సమయం ఏమాత్రం సాధారణ కాలం కాదు. ఇది మీ జీవితంలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయానికి నాంది పలకబోతుంది. గత కొంతకాలంగా మీరు పడుతున్న కష్టాలు, మీరు చిందించిన కన్నీళ్లు, మీరు అనుభవించిన మానసిక క్షోభ అంతా ఒక కొలిక్కి వచ్చే సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఈ సమయంలో నవగ్రహాల్లో అత్యంత శుభగ్రహమైన మీ రాశి అధిపతి అయిన శుక్రుడు అత్యంత బలంగా ఉంటూనే మహావిష్ణు స్వరూపమైన గురుగ్రహం మరియు జ్ఞానకారకుడైన బుధుడు ఒకేసారి కలిసి మీ రాశిపై అత్యంత బలమైన అరుదైన సానుకూల ప్రభావాన్ని చూపించబోతున్నారు. తులారాశికి అధిపతి శుక్రుడు. ఐశ్వర్య కారకుడైన ఆ శుక్రుడికి ధనకారకుడైన బుధుడితో మరియు అదృష్ట కారకుడైన గురువుతో ఏర్పడుతున్న సంబంధం వల్ల మీ జీవితంలో అనేక అద్భుతాలు జరగబోతున్నాయి. లక్ష్మీనారాయణల మరియు దుర్గామాత కటాక్షం వల్ల మీకున్న ఆటంకాలన్నీ తొలగిపోయి గురుబలం అనేది ఒక మనిషి జీవితంలో ఎంత ముఖ్యమో జ్యోతిష శాస్త్రం తెలిసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఈ గురుగ్రహం అనుగ్రహం ఇప్పుడు మీపై పూర్తి స్థాయిలో పడబోతుంది. మరియు గత 6 నెలలుగా లేదా సంవత్సరం కాలం పాటు ఎటూ తేలకుండా మధ్యలో ఆగిపోయిన పనులన్నీ ఇక ఇవి ఎప్పటికీ అవ్వవు అని మీరు వదిలేసుకున్న పనులు కూడా ఇప్పుడు రాబోయే 24 గంటల తర్వాత నుండి ఒకసారిగా వేగం పుంజుకొని కదలడం ప్రారంభమవుతుంది. మీరు ఎవరికైతే ఎంతో సహాయం చేశారో, ఎవరి కోసమైతే మీ సహాయాన్ని, ధనాన్ని దారపోశారో వారే మిమ్మల్ని మోసం చేసి ఉండవచ్చు. వారే మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోయి ఉండవచ్చు. ఆ బాధ మిమ్మల్ని లోపల ఎంతగానో తొలిచేస్తూ ఉండవచ్చు. కానీ ఇప్పుడు కాలచక్రం తిరిగింది. ఎవరో ఒకరు ఎక్కడ ఉన్నవారు అకస్మాత్తుగా మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు. ఇప్పటి వరకు మిమ్మల్ని అసలు పట్టించుకొని వారు కూడా, మీ మొహం కూడా చూడడానికి ఇష్టపడని వారు కూడా మీ అవసరం పడి ఒక్కసారిగా మీ దగ్గర రావడం మొదలవుతుంది. మీరు పడిన కష్టానికి, మీరు చేసిన త్యాగాలకు తగిన గుర్తింపు ఇప్పుడు దక్కబోతుంది. మీలోని ప్రతిభను ప్రపంచం గుర్తించే సమయం దగ్గర పడింది. ఏ పనులు మొదలు పెట్టినా అందులో విజయం మీ సొంతమవుతుంది. అంతేకాకుండా ఆర్థిక పరంగా చూసుకుంటే కొంతమందికి వారు ఎప్పుడో ఆశ వదిలేసుకున్న పాత బాకీలు ఊహించిన విధంగా తిరిగి వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్పు తీసుకొని ముఖం చాటేసిన వారు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్న వారు ఇక డబ్బులు ఇవ్వరు అని మీరు ఫిక్స్ అయిపోయిన వారు కూడా తాముగా వచ్చి మీ డబ్బు మీకు ఇచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరికొంతమందికి వాళ్ళు చేస్తున్న వృత్తి వ్యాపారాల ద్వారా లేదా ఎక్కడి నుంచైనా సరే ఊహించని ధనలాభం కళ్ళెదుటే కనిపిస్తుంది. మహాలక్ష్మి అనుగ్రహం వల్ల మీకు వారసత్వంగా రావాల్సిన ఆస్తి వ్యవహారాలు కొలిక్కి రావచ్చు, లేదా లాటరీ లాంటి ఆకస్మిక ధనప్రాప్తి కలగవచ్చు. అయితే ఇక్కడే మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇంతటి మహా అదృష్ట రాజయోగం మీ జీవితంలోకి వచ్చే ముందు ఒక భయంకరమైన, విచిత్రమైన సంకేతం చాలా మంది తులారాశి వారికి ఇప్పటికీ కనిపించడం మొదలై ఉండవచ్చు, లేదా రాబోయే 24 గంటల్లో కనిపించబోతుంది. ఆ సంకేతాన్ని గనుక మీరు పసిగట్టకపోతే నష్టపోయేది మీరే. అదృష్టాన్ని పట్టుకోలేక మీ చేతులారా జారవిచ్చుకునే ప్రమాదం ఉంది. ఆ సంకేతం ఏమిటంటే మీ ఇంట్లో లేదా మీరు పనిచేసే చోట తరచుగా ఏదో ఒక
వస్తువు పగిలిపోవడం, ముఖ్యంగా అద్దాలు లేదా గాజు గ్లాసులు, గాజుతో చేసిన అలంకరణ వస్తువులు అకస్మాత్తుగా మీ చేతిలోంచి జారిపడి ముక్కలు కావడం. ఇది 1-2 సార్లు జరిగితే పొరపాటు అనుకోవచ్చు, కానీ పదే పదే జరుగుతుంటే అది ఖచ్చితంగా విశ్వం మీకు ఇస్తున్న ఒక సందేశం. అలాగే గత కొన్ని రోజులుగా రాత్రి వేళల్లో నిద్రపోతున్నప్పుడు విచిత్రమైన భయంకరమైన కలలు రావడం జరుగుతుంది. ముఖ్యంగా నల్లటి పాములు మిమ్మల్ని తరుముతున్నట్లు లేదా పాములను మీరు చంపినట్లు, పెద్ద పెద్ద నీటి ప్రవాహాలు లేదా సముద్రపు అలలు మిమ్మల్ని ఉంచేస్తున్నట్లు, పాడుబడిన దేవాలయాలు లేదా మీకు తెలియని గుడిలో మీరు ఒంటరిగా ఉన్నట్లు, లేదా ఎప్పుడో చనిపోయిన వ్యక్తులు మీకు తెలిసిన వారు మీ కలలోకి వచ్చి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లు కలలు వస్తాయి. అసలు సంబంధం లేని ప్రదేశాలు, ముఖాలు మీ కలలోకి వస్తాయి. ఇప్పటికీ ఈ సంకేతాల్లో ఒకటి మీకు కనిపించి ఉంటే ఈ వీడియో మీకోసమే వచ్చిన సంకేతంగా భావించండి. ఇవన్నీ జ్యోతిష శాస్త్రం మరియు శకున శాస్త్రం ప్రకారం మీ జీవితంలో ఒక అతిపెద్ద మార్పు రాబోతుందనే దానికి బలమైన సంకేతాలు. అంతేకాదు, మీ ఇంట్లో దేవుడి ముందు పెట్టిన దీపం అకస్మాత్తుగా గాలి లేకుండానే ఆరిపోవడం, లేదా పూజ చేస్తున్నంతసేపు మనసు దేవుడి మీద నిలబడకుండా ఏదో తెలియని అసహనంగా చికాకుగా మారడం లాంటివి జరుగుతాయి. ఏ పని చేయబుద్ధి కాదు, మనసులో ఏదో తెలియని భయం, ఆందోళన ఉంటాయి. కానీ చాలా మంది ఈ సంకేతాలను సాధారణంగా తీసుకుంటారు, ఏదో యాదృచ్ఛికంగా జరిగిందని వదిలేస్తారు. అదే వారు చేసే అతిపెద్ద తప్పు అవుతుంది. విశ్వం నీకు మంచి జరగబోయే ముందు మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని ప్రాలదోలడానికి ఇలాంటి సంకేతాలు ఇస్తుంది. మహావిష్ణువు మీకు అదృష్టాన్ని ఇచ్చే ముందు మీరు దానికి అర్హులో కాదు అని ఒక చిన్న పరీక్ష పెడతాడు. మీ మనసులో ఉన్న కల్మషాన్ని, భయాన్ని పోగొట్టి మిమ్మల్ని ఒక కొత్త జీవితానికి సిద్ధం చేయడానికి ఈ సంకేతాలు వస్తుంటాయి. వీటిని చూసి మీరు భయపడవలసిన అవసరం లేదు, కానీ అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం. రాబోయే 24 గంటల తర్వాత మీ జీవితంలోకి అడుగు పెట్టబోయే అదృష్టం చాలా శక్తివంతంగా, ఉధృతంగా ఉంటుంది. అది ఎంత వేగంగా వస్తుందో, మీరు చిన్న తప్పు చేస్తే అంతే వేగంగా వెనక్కి వెళ్లిపోయే స్వభావాన్ని కలిగి ఉంటుంది. అదృష్టాన్ని నిలబెట్టుకొని మీ జీవితాన్ని స్థిరపరచుకోవాలనుకుంటే మీరు మొట్టమొదటి చేయవలసిన పని మీ మాటలపై పూర్తి నియంత్రణ సాధించడం. తులారాశి వారు మర్యాదస్తులు, అందరికీ మంచి జరగాలని కోరుకునేవారు, కానీ ఒక్కసారి కోపం వస్తే మాత్రం ముందు వెనుక ఆలోచించకుండా మాట్లాడేస్తారు. ఈ రాబోయే 24 గంటల సమయంలో మీరు ఎవరినైనా కోపంగా మాట్లాడినా, వాదోపవాదాలకు దిగినా లేదా భావోద్వేగానికి గురై మీ వ్యక్తిగత రహస్యాలను ఎదుటివారి ముందు బయటపెట్టినా మీపై ఉన్న దృష్టి దోషం, నరఘోష మరింత పెరిగే అవకాశం 100% ఉంది. నరుడి కంటికి నల్లరాయి కూడా పగులుతుంది అనే సామెత మీకు తెలిసే ఉంటుంది. ముఖ్యంగా భవిష్యత్తు గురించి మీరు వేసుకున్న ప్లాన్లు, మీకు రాబోతున్న డబ్బు విషయాలు, బ్యాంక్ బ్యాలెన్స్లు, మీ ఇంటి లోపల జరుగుతున్న చిన్న చిన్న గొడవలు లేదా సమస్యలు మీ ప్రాణ స్నేహితులకైనా సరే ఎవరికి చెప్పకండి. ఎందుకంటే ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న వ్యక్తులలో కొందరు బయటకు మీకు అత్యంత ఆప్తులుగా, మంచిగా చిరునవ్వుతో కనిపించిన లోపల మాత్రం మీ ఎదుగుదలను చూసి విపరీతమైన అసూయతో, కుట్రల బుద్ధితో ఉండే అవకాశం ఉంది. మీ నోటి ద్వారానే మీ బలహీనతను తెలుసుకొని మిమ్మల్ని దెబ్బతీయాలని చూస్తారు. మీరు ఎప్పటికీ బాగుపడకూడదు, వీరు ఎప్పుడు నాకంటే కిందే ఉండాలని కోరుకునేవారు మీ చుట్టూనే, మీ బంధువుల్లోనే, మీ స్నేహితుల్లోనే ఉంటారు. కాబట్టి రాబోయే 24 గంటలు మౌనంగా ఉంటూ మీ పని మీరు చేసుకోపోవడం అత్యుత్తమం. మీ విజయమే వారికి సమాధానం చెప్పాలి తప్ప మీ మాటలు కాదు. మీ ప్రణాళికలు కార్యరూపం దాల్చే వరకు ఎవరికి ఏమీ చెప్పకండి. మీ సంతోషాన్ని ప్రస్తుతానికి మీ గుండెల్లోనే దాచుకోండి. ఇతరుల ముందు గొప్పలకు పోయి అనవసరంగా మీ అదృష్టాన్ని మీరే చేతులారా నాశనం చేసుకోకండి. ఉద్యోగం మరియు వ్యాపార రంగాల్లో ఉన్న తులారాశి వారికి ఈ రాబోయే 24 గంటల తర్వాత ఊహించని అద్భుతాలు జరగబోతున్నాయి. కొంతమందికి వారు కనీసం ఊహించని భారీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు రావచ్చు. చాలా కాలంగా, బహుశా నెలల తరబడి మీరు ఇంటర్వ్యూలు ఇచ్చి ఎదురు చూస్తున్న ఆఫర్ లెటర్ లేదా కాల్ అకస్మాత్తుగా రావచ్చు. ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ ఆగిపోయిన వారికి అడ్డంకులు తొలగి శుభవార్త వింటారు. మీ ఆఫీసుల్లో మీ పట్ల వ్యతిరేకత చూపించే పై అధికారుల వైఖరిలో అకస్మాత్తుగా మార్పు వస్తుంది. వారు మీ పనితనాన్ని మెచ్చుకునే పరిస్థితులు వస్తాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ నిరాశలో ఉన్న నిరుద్యోగులకు ఈ సమయంలో ఏదో ఒక రూపంలో ఒక గొప్ప అవకాశం వెతుక్కుంటూ వస్తుంది. ఇక విదేశాలకు వెళ్లాలనుకొని వీసా కోసం లేదా ఇతర పేపర్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి అత్యంత సానుకూలకమైన సమాచారం అందే అవకాశం ఉంది. ఈ ప్రయాణం మీ జీవిత గతిని మారుస్తుంది. సొంతంగా వ్యాపారం చేసేవారికి, ట్రెండింగ్ చేసేవారికి, కాంట్రాక్టులు చేసేవారికి ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు. దుర్గామాత కృప వల్ల కొత్త ఒప్పందాలు కుదురుతాయి. మీ వ్యాపారాన్ని విస్తరించడానికి కొత్త పరిచయాలు అద్భుతంగా కలిసి వస్తాయి. మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు లాభాల పంట పండిస్తారు. మీరు కోటీశ్వర్ల కంటే మీరు ఒక అడుగు ముందుంటారు. కానీ ఇక్కడ మీరు కళ్ళు తెరిచి చూడాలి. మీరు చేసే ఒక చిన్న నిర్లక్ష్యం మీ
జీవితాంతం బాధపడేలా చేసే ఒక పెద్ద నష్టానికి దారితీసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఎలాంటి అగ్రిమెంట్లు లేదా సంతకాలు చేసే ముందైనా సరే ఆ పత్రాలను పైనుంచి కింద వరకు పూర్తిగా చదవాలి. కాస్త అనుమానం వచ్చినా నిపుణుల సలహా తీసుకోవాలి. ఎవరి మాట నమ్మి లేదా ఎవరో గొప్పలు చెప్పారని గుడ్డిగా షేర్ మార్కెట్ లో లేదా కొత్త స్కీముల్లో డబ్బు పెట్టుబడి అసలు పెట్టకండి. ఒకవేళ మీరు భాగస్వామి వ్యాపారం చేస్తూ ఉంటే మీ పార్ట్నర్లు కదలికల పట్ల కాస్త అప్రమత్తంగా ఉండడం అవసరం. రాబోయే 24 గంటల పాటు ఆర్థిక లావాదేవీల విషయాల్లో మీరు ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది. నిజానికి ఇప్పటికీ చాలా మంది తులారాశి వారు మానసికంగా ఒక విచిత్రమైన చెప్పలేని ఒత్తిడిని అనుభవిస్తున్నారు. ఎవరితోనూ మాట్లాడాలని అనిపించకపోవడం, నలుగురిలో ఉన్నా సరే ఎక్కడో ఒంటరిగా ఉన్నట్లు ఫీల్ అవ్వడం, చీకటి గదిలో ఒంటరిగా గడపాలని అనిపించడం, రాత్రిళ్లు ఎంత ప్రయత్నించినా నిద్ర సరిగ్గా పట్టకపోవడం, నిద్ర పోయినా మధ్యలో ఉలికిపడి లేవడం, ఉదయం లేవగానే కారణం లేకుండానే విపరీతమైన నీరసం లేదా తలనొప్పి రావడం వంటి శారీరక మానసిక సమస్యలు ఎదురవుతూ ఉండవచ్చు. ఏ పని మొదలు పెట్టినా అందులో చికాకు, మనసులో ఏదో తెలియని వెలితి మిమ్మల్ని బాధిస్తూ ఉంటుంది. దీనికి భయపడవలసిన అవసరమైతే లేదు. దీనికి ప్రధాన కారణం మీ రాశిపై పడుతున్న గ్రహాల మార్పు ప్రభావం. మరి మీ చుట్టూ ఉన్న కొందరు చెడు దృష్టి. కానీ ఇందులో దాగున్న అతిపెద్ద సంతోషకరమైన విషయం ఏమిటంటే మీరు అనుభవిస్తున్న ఈ విపరీతమైన ఒత్తిడి, ఈ మానసిక వేదన త్వరలోనే ఒక మహా అదృష్టంగా, ఒక గొప్ప ప్రశాంతంగా మారబోతుంది. ఇది చీకటి తర్వాత వచ్చే వెలుగు లాంటిది. కారు చీకటి తరువాత తప్పకుండా ఉషోదయం వస్తుంది. మీ జీవితంలో కూడా వెలుగు రాబోతుంది. మీరు అనుభవిస్తున్న కష్టాలు, కారుస్తున్న కన్నీళ్లు ఏవి వృధా కావు. మీరు ఇతరుల కోసం పడిన ప్రతి బాధకు దేవుడు ఇప్పుడు వడ్డీతో సహా సత్వదాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ సమయమే రాబోయే 24 గంటలతో మొదలవుతుంది. ఈ సమయంలో మీరు ఎంత పాజిటివ్ గా ఉంటే అంత పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం అవుతుంది. మీ మనసును నిలకడగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. అనవసరమైన ఆలోచనలతో మీ బుర్రను పాడు చేసుకోకండి. ప్రతిరోజు ఉదయం లేవగానే ఈ రోజు నాకంతా మంచి జరుగుతుంది అని మీ మనసులో మీరు బలంగా అనుకోండి. మీరు నమ్మే శ్రీమన్నారాయణుని తలుచుకోండి. మీ ఆత్మవిశ్వాసమే మీ అతిపెద్ద ఆయుధం. రాబోయే 24 గంటల తర్వాత కేవలం బయటి ప్రపంచంలోనే కాదు, మీ కుటుంబం లోపల కూడా కొన్ని అత్యంత ముఖ్యమైన సానుకూలకమైన మార్పులు మీకు స్పష్టంగా కనిపిస్తాయి. చాలా కాలంగా చిన్న చిన్న కారణాలతో గొడవపడి మొహాలు తిప్పుకొని మాట్లాడని బంధువులు, తోబుట్టువులు మళ్లీ తమంతట తాముగా మీ దగ్గరికి వచ్చి ఆప్యాయంగా పలకరిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. దంపతుల మధ్య ఉన్న చిన్న చిన్న కలహాలు మాయమై అన్యోన్యత పెరుగుతుంది. ఇంట్లో పెళ్లి, గృహప్రవేశం, నామకరణ లాంటి శుభకార్యాల గురించి చాలా తీవ్రమైన సంతోషకరమైన చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది. పెళ్లి వయసు వచ్చి సంబంధాల కోసం వెతుకుతున్న యువతీ యువకులకు వారు కోరుకున్న విధంగానే మంచి సంబంధాలు కుదిరే అద్భుతమైన సూచనలున్నాయి. ఎన్నో ఏళ్లుగా వివాహం కాక ఆందోళన పడుతున్న వారికి ఇదొక మంచి సమయం. అలాగే ఎన్నో ఏళ్లుగా పిల్లలు పుట్టక ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ బాధపడుతున్న దంపతులకు సంతాన ప్రాప్తి కలిగే సంతోషం కూడా జ్యోతిష శాస్త్రం చూపిస్తుంది. పిల్లల చదువులు, వారి భవిష్యత్తు గురించి మీరు కంటున్న కలలు సాకారమవుతాయి. కానీ ఈ సమయంలో మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని మాత్రం మీ మనసులో ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలి. ఇంట్లో పెద్దల మాటను, వారి అనుభవాన్ని అసలు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి. వారి ఆశీస్సులు లేకుండా మీరు ఏ పని మొదలు పెట్టకండి. ముఖ్యంగా మీ కన్న తల్లి లేదా మీరు నమ్మే దుర్గామాత ఆలయానికి సంబంధించిన పూజారులు లేదా కలలో అమ్మవారికి సంబంధించిన ఏమైనా సూచనలు వస్తే వాటిని ఎట్టి పరిస్థితులను గౌరవించి తీరాలి. ఎందుకంటే ఈ సమయంలో సాక్షాత్ మహావిష్ణువు, లక్ష్మీమాత కటాక్షం మీ జీవితాన్ని అట్టడుగు స్థాయి నుంచి శిఖరాగ్రికి పూర్తిగా మార్చే స్థాయిలో ఒక అదృశ్య శక్తిలా పనిచేస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో దేవుడి తోడు ఉంటుంది. నేను ముందుగా చెప్పినట్లుగా ఈ సమయంలో కొంతమంది తులారాశి వారికి రాత్రిపూట పడుకున్నప్పుడు ఒకే కళ మళ్లీ మళ్లీ వరుసగా రావచ్చు. నిన్న వచ్చిన కళ ఇవాళ కూడా రావచ్చు. పురాతనమైన దేవాలయం, శివలింగం, పడగ విప్పిన నాగుపాము, స్వచ్ఛమైన నీటి ప్రవాహం లేదా చీకటిలో వెలుగుతున్న ఒక ఒంటరి దీపం గనుక మీ కలలో పదే పదే కనిపిస్తే దయచేసి భయపడకండి. అది మీకు జరగబోయే కీడు కాదు. అది మీ జీవితంలో ఒక అద్భుతమైన కొత్త ప్రారంభానికి, ఒక గొప్ప మలుపునకు సాక్షాత్తు దైవం ఇస్తున్న సంకేతంగా భావించాలి. ఇవన్నీ దేవుడు మీకు అండగా ఉన్నాడు అనడానికి నిదర్శనాలు. జ్యోతిష శాస్త్రం మరియు స్వప్న శాస్త్రం ప్రకారం ఇవి మీ కష్టాలని తీరిపోయి రాజయోగం, ధనయోగం మీ ఇంటి గుమ్మం దగ్గర పడుతుంది అనే దానికి తిరుగులేని సూచనలు. కానీ అదే సమయంలో దేవుడు మీకు అదృష్టాన్ని ఇస్తున్నప్పుడు మీలో సహనం ఉందా లేదా అని కూడా పరీక్షిస్తాడు. మీకు వచ్చే అదృష్టాన్ని మోసే శక్తి మీకు ఉందా లేదా అని చూస్తాడు. అందుకే మీరు మీ మనసును ఎంత ప్రశాంతంగా, ఎంత నిదానంగా ఉంచుకుంటే అంత మంచిది. అనవసరమైన విషయాలకు, ఇతరులు రెచ్చగొట్టే మాటలకు కోపం తెచ్చుకోవడం, వేరే వాళ్ళు
ఎదుగుదల చూసి మనసులో అసూయపడడం లేదా ఏ ఆలోచన లేకుండా ఆవేశంగా నిర్ణయాలు తీసుకోవడం లాంటివి చేస్తే మీ చేతికి రావాల్సిన అదృష్టం సగానికి పైగా తగ్గిపోయే అవకాశం ఉంది. కోపం అనేది మనిషికి ఉన్న అతిపెద్ద శత్రువు. అది మీ అదృష్టాన్ని కాల్చివేస్తుంది. కాబట్టి మెడిటేషన్ చేయండి. దైవనామ స్మరణతో మీ మనసును నిలకడగా ఉంచుకోండి. యోగా, ధ్యానం లాంటివి అలవాటు చేసుకోండి. ఇక అత్యంత ముఖ్యమైన ఆర్థిక విషయానికొస్తే గత కొంతకాలంగా మీరు ఎంత సంపాదించినా నీళ్లల్లా ఖర్చయిపోతూ చేతిలో 1 రూపాయి కూడా నిలవని పరిస్థితులు అనుభవించి ఉంటారు. మీరు 10 రూపాయలు సంపాదిస్తే 12 రూపాయలు ఖర్చు పెరుగుతుంది. కానీ రాబోయే 24 గంటల తర్వాత చాలా మంది తులారాశి వారికి డబ్బు నిలబడే అద్భుతమైన అవకాశం ఉంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకునే కాలం ఇది. ఇప్పటి వరకు వచ్చినంత వేగంగా ఏవో అనారోగ్యాల కోసం లేదా వృధా ఖర్చుల కోసం ఖర్చయిపోయే డబ్బు ఇప్పుడు కొంతమేర మీ బ్యాంక్ అకౌంట్ లోనూ సేవ్ అవుతుంది. ఆర్థికంగా ఒక స్థిరత్వం అనేది వస్తుంది. కొన్ని కుటుంబాల్లో అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్న కొత్త వాహనం కొనుగోలు చేయడం లేదా ఒక సొంత ఇల్లు, భూమి లాంటి ఆస్తి కొనుగోలు చేయడానికి సంబంధించిన స్పష్టమైన ఆలోచనలు రావచ్చు. దానికి తగిన ధనం కూడా సమకూరుతుంది. మీరు కలలు కన్న సొంతింటి కల నిజమయ్యే అవకాశం మెండుగా ఉన్నాయి. కానీ ఇక్కడ మీరు చేయకూడని ఒకే ఒక పెద్ద తప్పు ఉంది. ఈ సమయంలో మీరు ఎవరి దగ్గర అనవసరమైన అప్పులు తీసుకోవడం, మీ స్తోమతకు మించి అప్పు చేసి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం లేదా స్నేహితుల కోసమో బంధువుల కోసమో బ్యాంకుల దగ్గర గ్యారంటీ సంతకాలు చేయడం మాత్రం ప్రాణాల మీదకు తెచ్చుకునేంత ప్రమాదకరం. అసలు అలాంటి రిస్క్ చేయకండి. మీ దగ్గర ఉన్న డబ్బుతోనే ప్రశాంతంగా జీవించడం నేర్చుకోండి. ఎందుకంటే ఈ రాబోయే 24 గంటల్లో మీరు తీసుకునే ఏ చిన్న ఆర్థిక నిర్ణయమైనా మీ రాబోయే 10 ఏళ్ల భవిష్యత్తుపై చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. ధనాన్ని కాపాడుకోండి, కానీ ఇతరుల కోసం మొహమాట పడి మీ అదృష్టాన్ని పణంగా పెట్టకండి. ప్రేమ మరియు వ్యక్తిగత సంబంధాల విషయాల్లో కూడా ఈ సమయంలో ఎవరు ఊహించని ఆశ్చర్యకరమైన మార్పులు కనిపిస్తాయి. ఒకప్పుడు మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించి ఏవో చిన్న చిన్న అపార్థాల వల్ల లేదా ఇతరుల మాటలు విని మీకు దూరమైన వ్యక్తులు తమ తప్పు తెలుసుకొని మళ్లీ మీ జీవితంలోకి తిరిగి రావచ్చు. వారి మనసు మారి మీ ప్రేమను అర్థం చేసుకునే అవకాశం ఉంది. చాలా కాలంగా మీ మనసులో ఎవరిపైనైనా ప్రేమ ఉండి వారికి చెప్పలేక భయపడుతూ దాచుకున్న ప్రేమ విషయాలు ఇప్పుడు అనుకోకుండా బయటపడే అవకాశం ఉంది. వారికి కూడా మీపై సానుకూల అభిప్రాయం ఏర్పడుతుంది. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి పెద్దల ఆమోదం లభించే సూచనలున్నాయి. కానీ ఇక్కడ కూడా మీరు బుద్ధి బలం ఉపయోగించాలి. కేవలం మనసు మాట మాత్రమే వినకూడదు. ఎవరినైనా మీ జీవితంలోకి మళ్లీ ఆహ్వానించే ముందు వారిని పూర్తిగా నమ్మే ముందు వారి ప్రస్తుత నిజస్వరూపాన్ని, వారి ఉద్దేశాన్ని లోతుగా తెలుసుకోవాలి. గతంలో మిమ్మల్ని మోసం చేసిన వారు మళ్లీ అదే పని చేయరని గ్యారంటీ లేదు కదా. గుడ్డిగా నమ్మేస్తే మళ్లీ తీవ్రంగా మోసపోయే అవకాశాలు కూడా ఈ సమయంలో దాగి ఉన్నాయి. ముఖ్యంగా ఆన్లైన్ పరిచయాల పట్ల, సోషల్ మీడియాలో పరిచయం అయ్యే వ్యక్తుల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. గుడ్డిగా ఎవరిని నమ్మి మీ జీవితాన్ని, మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకండి. ఆరోగ్య పరంగా మనం గమనించి చూస్తే గ్రహాల అనుసంధానం వల్ల వచ్చే శక్తి మార్పులు కారణంగా కొంతమందికి తరచుగా తలనొప్పి, కంటి చూపు మసకబారడం, మానసిక ఒత్తిడి, కీళ్ల నొప్పులు, జీర్ణ సంబంధిత వ్యాధులు లాంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావచ్చు. ఇవి శాశ్వతం కాదు, కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. మీ రోజువారీ పనులు ఆటంకం కలిగిస్తాయి. అందుకే వీటికి కేవలం వైద్యంతో పాటు దైవిక పరిహారాలు కూడా చాలా అవసరం. మరి స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల కాలంలో ఈ రోజున మీరు పాటించవలసిన అత్యంత శక్తివంతమైన తిరుగులేని పరిహారాల గురించి ఇప్పుడు అత్యంత వివరంగా తెలుసుకుందాం. ఈ పరిహారాలు మీ జీవితంలోని దరిద్రాన్ని ప్రాలదోలి అదృష్టాన్ని మీ గడప తొక్కేలా చేస్తాయి. మరియు స్నేహితులారా, ఈ రోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలస్నానం చేసి సాధ్యమైనంత వరకు పసుపు రంగు దుస్తులు ధరించండి. ఒకవేళ పూర్తి పసుపు రంగు బట్టలు లేకపోతే కనీసం ఒక పసుపు రంగు రుమాలనైనా మీ దగ్గర ఉంచుకోండి. మీ పూజా గదిలో మహావిష్ణు పటం లేదా విగ్రహం ముందు ఆవు నెయ్యితో 2 దీపాలు వెలిగించండి. ఒక పళ్ళెంలో 5 రకాల పసుపు రంగు వస్తువులు ఉంచి స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి. అనంతరం ఓం నమో నారాయణ లేదా ఓం క్లీం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని తులసిమాల సహాయంతో 108 సార్లు భక్తితో జపించండి. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో బలహీనపడ్డ గురుగ్రహం అత్యంత బలపడి పెండింగ్ లో ఉన్న పనులన్నీ చకాచక పూర్తవుతాయి. మరియు స్నేహితులారా, ఈ రోజు సాయంత్రం ప్రదోష కాలంలో మహాలక్ష్మి మరియు దుర్గాదేవి పటాల ముందు ఆవు నెయ్యి దీపంతో 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. ఒక చిన్న వెండి లేదా రాగి గిన్నెలో కుంకుమను తీసుకొని అమ్మవారి అష్టోత్తర శతనామావళిని చదువుతూ ఒక్కో నామానికి ఒక్కో చిటికెడు కుంకుమను అమ్మవారి పాదాల చెంత సమర్పించండి. ఈ పూజ పూర్తయిన తర్వాత కుంకుమను ఒక బడిలో దాచుకుని ప్రతిరోజు బయటికి వెళ్లేటప్పుడు మీ నుదుట తిలకంగా ధరించండి. దీని వల్ల మీపై ఉన్న నరఘోష, శత్రువుల కుతంత్రాలు మరియు ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అయినా సరే పటాపంచలైపోతుంది. ముఖ్యంగా ఆడవారు ఈ పూజ చేయడం వల్ల కుటుంబంలో సౌభాగ్యం,
ధైర్యం, ప్రశాంతత నెలకొంటుంది. మరియు ఈ రోజున మీ ఇంటి దగ్గరలో ఉన్న అరటి చెట్టుకు పూజ చేయడం వల్ల తులారాశి వారికి రాబోయే 24 గంటల్లో అద్భుత ఫలితాలు ఇస్తుంది. ఒక చెంబు నీటిలో కొద్దిగా పసుపు, కొద్దిగా బెల్లం ముక్క మరియు కొంచెం పచ్చిపాలు కలిపి అరటి చెట్టు మొదట్లో పోయండి. అనంతరం చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తూ మీ మనసులోని కోరికను బలంగా కోరుకోండి. అయితే ఒక విషయం గుర్తు పెట్టుకోండి, ఈ రోజున అరటి పండులను దానం చేయాలి, కానీ మీరు మాత్రం తినకూడదు. ఇలా చేయడం వల్ల సంతాన సమస్యలు ఉన్న వారికి, వివాహం ఆలస్యం అవుతున్న వారికి త్వరలోనే శుభవార్త అందుతుంది. మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధన ప్రవాహం పెరగాలంటే ఈ రోజున ఒక పసుపు రంగు వస్త్రంలో 1/2 కిలో శనగపప్పు, ఒక పసుపు కొమ్ము, 1 రూపాయి బిళ్ళ ఉంచి మూట కట్టి దానిని దగ్గరలోని విష్ణు దేవాలయంలో కానీ లేదా ఎవరైనా నిరుపేద బ్రాహ్మణుడికి అని దానం చేయండి. ఈ దానం చేస్తున్నప్పుడు మీ పాత అప్పులు తీరిపోవాలని, లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఈ క్రియ చేయడం వల్ల మీ రాశిపై ఉన్న గ్రహ దోషాలు తొలగిపోయి అకస్మాత్తుగా ధనం వచ్చే మార్గాలు సుముఖమవుతాయి. మరియు ఈ రోజున రాత్రి 8 గంటల సమయంలో ఇంటి ముందర ఉన్న తులసి కోట వద్ద నెయ్యితో దీపం వెలిగించి తులసి మాతకు 11 ప్రదక్షిణలు చేయండి. ఈ సమయంలో ఓం శ్రీ తులసియే నమః అని పఠించండి. తులసి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనది కాబట్టి ఎక్కడ తులసి పూజ జరుగుతుందో అక్కడ మహాలక్ష్మి నివాసం ఉంటుంది. ఈ పరిహారం వల్ల ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఈ పరిహారాలను ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా పూర్తి నమ్మకంతో పాటించండి. మీరు చేసే ఒక చిన్న ప్రయత్నం మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. మహావిష్ణు సుదర్శన చక్రంలో మీకు అండగా నిలుస్తారు. లక్ష్మీదేవి మీ ఇల్లు ధనంతో నింపుతుంది. దుర్గామాత మీ శత్రుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. మరి స్నేహితులారా, తులారాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.